ప్రవీణ్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, ఎందుకు మా ఇంట్లో ఎప్పుడూ డబ్బు నిలవటం లేదు, ఎందుకు చిన్న చిన్న సమస్యలు వరుసగా వస్తూనే ఉన్నాయి. చాలాసార్లు దీనికి కారణం మన ఇంటి వాస్తులో జరిగే చిన్న చిన్న తప్పులే. మనకు తెలియకుండానే ప్రతిరోజు చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు, అలాగే మనకు తెలియకుండానే ప్రతిరోజు చేసే కొన్ని పనులు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచి అష్టదరిద్రాలను ఆహ్వానిస్తాయి. ముఖ్యంగా చీపుర కట్ట ఉంచే విధానం. చాలామంది తలుపు దగ్గర పెట్టేస్తూ ఉంటారు చీపురు కట్టను. అలాగే తలుపు దగ్గర పెట్టే మరికొన్ని వస్తువులు, ఇంట్లో ఉండే గడియారం, రాత్రి సమయంలో ఇంటి పరిస్థితి వంటి విషయాలన్నీ మన జీవితంపై ప్రభావం చూపుతాయి. ఈ వీడియోలో చాలామంది చేసే ఇలాంటి 10 వాస్తు తప్పులను మీకు చెబుతున్నాను. ఈ తప్పులు మీ ఇంట్లో ఉంటే ఇప్పుడే వెంటనే సరిచేసుకోండి, లేకపోతే అవే అలాంటి విషయాల వల్లనే అష్టదరిద్రాలకు కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో మొదటి తప్పు, ఇంటి ప్రధాన తలుపు వెనక చీపురు కట్ట నిలబెట్టడం. అంటే మీ సింహద్వారానికి ఉన్నటువంటి తలుపు ఏదైతే ఉందో, సహజంగా అందరూ చీపురు కట్టను ఎత్తిపోయి అమ్మోలు నిలబెట్టేస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం చీపురు కట్ట జ్యేష్ఠామ్మకు మూలం, ఇది దరిద్రానికి కూడా మూలమండి. కాబట్టి దానిని తలుపు వెనక నిలబెట్టడం వల్ల ధన ప్రవాహం ఇట్టే ఆగిపోతుందని చెప్తారు. రెండవ తప్పు, చీపురు కట్టను కాలుకు తగిలే విధంగా ఉంచడం. అంటే ఎక్కడ పెట్టినా అది వచ్చిపోయే దారులకు ఇరువైపులు ఎక్కడ ఉండకూడదండి. కాలుకు తగిలితే అది కూడా ఓ రకంగా దరిద్రానికి మూలం. పొరపాటున అది ఇంటి యజమాని కాలుకు తగిలితే ఆ యజమాని ద్వారా వచ్చేటువంటి ఈ లక్ష్మీ ప్రవాహం, అంటే సంపద ఏదైతే ఉంటుందో అది అట్టే ఆగిపోతుంది. కాబట్టి ఈ చీపుర విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఓ పక్కగా పడుకోబెట్టాలి, పొరకను నిలబెట్టకూడదు, గోడకు పడుకోబెట్టాలి. ఈ చీపురు ఏదైతే ఉందో దాన్ని అలా గోడకు నిలబెట్టడం వల్ల అనవసరమైన ఖర్చులు మరియు ఆర్థిక సమస్యలు వస్తాయని వాస్తుశాస్త్రం చెబుతుందండి. ఇక మూడవ తప్పు, ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా, అంటే మీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా పాదరక్షలు ఉంచడం చాలా పొరపాటు. చాలామంది బయట ఎక్కడో వెళ్ళొస్తారు, వచ్చి ఇంటి ముందు వరకు తెచ్చుకుని కరెక్ట్గా మీ సింహద్వారం కడప ముందు పాదరక్షలు వదిలేస్తూ ఉంటారు. వదిలేసి అలా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చాలా వరకు మంచి లక్షణం కాదండి. ప్రధాన ద్వారం లక్ష్మి ప్రవేశించే మార్గంగా భావిస్తారు. దానికి ఎదురుగా పాదరక్షలు ఉంటే శుభశక్తులు ఇంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో రావడం పూర్తిగా నిషిద్ధమైపోతుంది. శుభశక్తులు ఎప్పుడైతే ఇంట్లోకి రావో, అశుభ శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి తిష్ట వేసుకుంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇక నాలుగవ తప్పు, ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంచడం. చాలామంది పనిచేయని గడియారం లేదా బ్యాటరీ అయిపోయినటువంటి గడియారాన్ని అలా గోడకు తగిలించేసి చూస్తూ ఉండిపోతారు. అంటే ఇంకొకటి ఆప్షన్ ఉంటుంది కాబట్టి దీన్ని పట్టించుకోరండి. ఇలాంటి ఆగిపోయిన గడియారం వాస్తు ప్రకారం అదృష్టం ఆగిపోవడాన్ని సూచిస్తుంది. కాబట్టి పనిచేయని ఏ గడియారాన్ని కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. వీలైతే సరిచేయండి, లేదా పెరిగి అవతల పడేసేయండి. ఇక ఐదవ తప్పు, సింకును ఉత్తర గోడకు ఆనించి పెట్టడం. అంటే మీ వంటింట్లో పాత్రలు కడగడానికి ఉపయోగించే సింక్ ఉంటుంది కదా, ఆ సింక్ను ఉత్తరం వైపు ఉన్నటువంటి గోడకు ఆనించి పెట్టడం ఇది చాలా వరకు తప్పండి. ఉత్తర దిక్కు ధనానికి సూచిక. అక్కడ నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే ధన నష్టం పెరుగుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ సింకును ఎట్టి పరిస్థితిలో ఉత్తరం వైపు ఉన్న గోడకు కనీసం ఓ 1/2 అడుగు మినిమం ఓపెన్ వదిలి తర్వాత సింక్ను స్టార్ట్ చేయండి. అప్పుడైతేనే అది వాస్తుకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక 6వ తప్పు విషయానికి వస్తే, సహజంగా స్త్రీలు ఈ తప్పు చేస్తూ ఉంటారు.
రాత్రి వాడిన పాత్రలను శుభ్రపరచకుండా మరుసటి రోజు వరకు రాత్రి పూర్తిగా అలా ఉంచేయడం. వీళ్ళు సింక్లో పడేసి మరుసటి రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటిది చాలా వరకు నిషిద్ధం అండి. ఇది నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. అప్పుల బాధ పెరిగిపోతుంది దీనివల్ల. ఈ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఇంట్లో ఉంటుందో మానసిక ప్రశాంతత ఉండదు, గొడవలు ఉంటాయి, పిల్లలు ప్రశాంతంగా చదువుకోలేకపోతూ ఉంటారు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ రావడానికి ఇంట్లోకి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటండి. అంటే పాచిన వస్తువులు, చెడిన వస్తువులు, శుభ్రపరచని పాత్రలు రాత్రుల్లో ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీని అది ఆకర్షిస్తుంది. కాబట్టి ప్రతిదీ శుభ్రంగా ఉంచడం అలవాటు చేసుకోవాలి. ఇక 7వ తప్పు విషయానికి వస్తే ప్రధాన ద్వారానికి ఎదురుగా బాత్రూమ్ ఉండటం. ఇది శుభశక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఆపుతుందండి. కాబట్టి వాస్తు ప్రకారం ప్రధాన ద్వారానికి ఎదురుగా బాత్రూమ్ అస్సలు ఉండకూడదు. ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. ఇది శుభశక్తులను ఆపడమే కాకుండా అశుభ శక్తులను ఇంట్లోకి తోసేస్తుంది, నెట్టేస్తుంది. కాబట్టి ఇది కూడా నిషిద్ధమని వాస్తు చెబుతుంది. 8వ తప్పు విషయానికి వస్తే రాత్రి సమయంలో ఇంటిని పూర్తిగా చీకటిగా ఉంచడం. కరెంటు బిల్లు వచ్చేస్తుంది, ఎక్కువగా ఎలక్ట్రిసిటీ బిల్లును భరించలేమన్నట్టుగా అన్ని లైట్లు ఆఫ్ చేసేస్తూ ఉంటారు. కనీసం హాఫ్ వాట్ బల్బ్ అయినా ఒకటి వెలగాలండి. ఇంట్లో ఎంతో కొంత వెలుగు ఉంటేనే శుభం. వాస్తు ప్రకారం ఇంటికి ఒక మూలలో అయినా చిన్న దీపం, అదే ఇందాక చెప్పుకున్నట్టు హాఫ్ వాట్ 1 వాట్ బల్బు, ఎల్ఈడి బల్బులు దొరుకుతుంది, అలాంటిది ఒకటి వెలిగి తీరాలండి ఇంట్లో. అలా చీకటిగా ఉండకూడదు. చీకటిగా ఉంటే ఆ ఇంటికి నివాసం అయిపోతుంది ఈ దుష్టశక్తులకు. కాబట్టి ఎట్టి పరిస్థితులు రాత్రి పూర్తిగా చీకటిగా ఇల్లు ఉండకూడదు. ఇక 9వ తప్పు విషయానికి వస్తే ఇంటి ముందు మెట్లు సరి సంఖ్యలో ఉండటం. ఇది కాస్త ఇబ్బందులు పెడుతుందండి. వాస్తు ప్రకారం మెట్లు బేసి సంఖ్యలోనే ఉండటం శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి ఖచ్చితంగా 3, 5, 7 ఇలా మెట్లు ఉండాలి, కానీ 2, 4, 6, 8 ఇలా ఉండకూడదు. ఇదొకటి పొరపాటు ఉంటే సరిదిద్దుకోండి. 10వ తప్పు విషయానికి వస్తే తలుపు పైన లేదా పూజా మందిరానికి ఎదురుగా మాసిన బట్టలు ఉంచేస్తూ ఉంటారు. సహజంగా విప్పిన బట్టలు ఆ తలుపు పైన వేసేయడం అలవాటుగా ఉంటుంది. అలాంటి అలవాటును కూడా వదులుకోవాలండి. ఇది కూడా దరిద్రానికి ప్రధాన మూలమండి. ఎప్పుడు కూడా ప్రవేశ ద్వారానికి మాసిన బట్టలు అడ్డుగా ఉండకూడదు. ఇది శుభ సూచికలను పూర్తిగా తగ్గించేస్తుంది. ఆ ఇంటికి ఆ రోజంతా మంచి జరగదు. కాబట్టి మాసిన బట్టలు తలుపుకు వేలాడదీయడం, తలుపు పైన వేయడం నిషిద్ధం. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంటి వాస్తు మన జీవితంపై ప్రభావం చూపుతుందని పురాతన కాలం నుంచి కూడా పాటిస్తున్నారు. కాబట్టి ఈ చిన్న చిన్న తప్పులను సరిచేసుకుంటే ఇంట్లో శాంతి, ఆరోగ్యం, ధన సమృద్ధి పెరుగుతాయని ఖచ్చితంగా వాస్తుశాస్త్రం చెబుతూ ఉంది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా ఓ లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అండి.